హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం దుబాయ్లో ఉన్న రాజుగారి ఇంటికి వచ్చామన్నమాట. ఇదే జబీల్ ప్యాలెస్. ఈరోజు మనం జబీల్ ప్యాలెస్ వివరాలు తెలుసుకుందాం. అంతేకాకుండా దాని ఎదురుగానే ఉన్నాను నేను. కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది. ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. మొత్తం సన్సెట్ మొత్తం సూపర్గా ఉందన్నమాట. నా ఎదురుగానే ఉంది, చూస్తున్నారు కదా రాజుగారి ఇల్లు. మనం కొంచెం ముందుకెళ్ళేసి ఈ ప్రకృతిని అంతా ఆస్వాదిద్దాం. దాంతోపాటు రాజుగారి ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. చాలా పెద్ద ప్యాలెస్ అనమాట ఇది. ఇది కూడా ఈ మొత్తం ఏరియా కూడా 1 కిలోమీటర్ నుంచి ఎక్కువ ఉంటుంది అనమాట. మొత్తం 200 ఎకరాల పైగా ఉంది ఈ ప్లేస్ అయితే. చాలా బాగుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. దాంతోపాటు మంచి సన్సెట్, ఇంకా మంచి వ్యూ అనమాట. ఇక్కడైతే టూరిస్టులు వస్తారనమాట. మరి తెలీదు, ఎవరైతే లేరు. మరి నేను ఒక్కనే వచ్చాను ఇక్కడికి. మరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. చాలా అయితే బాగుంది ఇక్కడ. చూస్తున్నారు కదా రాజుగారి ఇల్లు. బయట ఎవరో ఉన్నారు, తెలీదు. మరి వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మనకు తెలీదు. మరి కొంచెం ముందుకెళ్తే మనం చూద్దాం వెళ్ళేసి. రాజుగారి మీద ఉన్న ప్రేమ మీద వచ్చానమాట. ఏది ఇబ్బంది పెట్టడానికి కాదు వాళ్ళని. మరి ఇక్కడ ఏరియా అనమాట చూడటానికి టూరిస్టర్స్కు. చూద్దాం కొంచెం లోపలికి వెళ్ళేసి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ రాజుగారి ఇంటి ఎదురుగా. మరి పోలీసులు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళని అడుగుదాం, కొంచెం గైడ్ ఏమైనా చేస్తారా లేకపోతే ఏమన్నా వెళ్ళిపోమంటారా తెలియదు. అసలు వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంది వ్యూ అయితే. దాంతోపాటు ఇక్కడ జబీల్ ప్యాలెస్కి అయితే వచ్చేసాం మనం. తెలీదు, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ కారు ఉంటుంది. మరి ఇక్కడ కారు లేదు, మొత్తం మర్సిడీస్ జీ వ్యాగన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ లేనట్టుగా ఉంది. రాజుగారు బయటకు వెళ్ళినట్టుగా ఉంది. రాంగ్ టైంలో వచ్చాం మనం. పర్లేదు, ఆయన ఇంటినైనా చూసి ఇక్కడ కొంచెం ప్రకృతి ఉంది కదా, దీన్ని కొంచెం ఆస్వాదించేసి వెళ్ళిపోదాం కదా. ప్రశాంతంగా ఉంది. పెద్ద లగ్జరీ కార్లు కూడా వెళ్తున్నాయి. మొత్తం చాలా లగ్జరీగా ఉందన్నమాట ఈ ప్లేస్ అయితే. సూపర్ అనమాట. మొత్తం ఇది 200 ఎకరాల పైగా విస్తరించిందనమాట ఈ ప్లేస్ అయితే. బ్లాక్ కార్ వెళ్తుంది కదా, ఆ షేక్ అయితే నాకు హాయ్ చెప్పి వెళ్తున్నాడు అనమాట. నేను ఇక్కడికి వచ్చి బాగా చూపిస్తున్నాను కదా, నాకు తెలీదు. మరి ఆయన హాయ్ చెప్పాడు, దానికి కొంచెం కృతజ్ఞతగా తెచ్చుకోవాలి మనం. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా దుబాయ్ కింగ్ హౌస్ జబీల్ ప్యాలెస్. చాలా బాగుంది కదా. ఇక్కడ మీకు కనపడుతుంది కదా పైన గుర్రాలు. అంటే మొత్తం ఆయన 5 గుర్రాలు పెట్టాడు అనమాట పైన. మరి దానికి అర్థం నాకు తెలియదు. నాకు చాలా గొప్పగా అయితే కనపడుతుంది అనమాట. ప్యాలెస్ అనమాట ఇది. మనం దుబాయ్లో చాలా బిల్డింగ్స్ అయితే చూసాం. దాంతో పోల్చుకుంటే బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువైన రేట్ అనమాట ఈ ప్యాలెస్. ఇది $5 బిలియన్ దాకా ఉంటుంది అనమాట దీని వర్త్. చాలా వర్త్ అనమాట ఇది. మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 30,000 కోట్ల నుంచి 50,000 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది దీని ఖరీదు. అంత పెద్ద ప్యాలెస్ అనమాట అది జబీల్ ప్యాలెస్. ఇక్కడ కార్ పార్కింగ్ చేస్తారు. జీ వ్యాగన్ కింగ్ది అయితే. ఆ జీ వ్యాగన్ లేదు ఇప్పుడు, ప్రస్తుతం బయటకు వెళ్ళినట్టుకున్నారు రాజుగారు. ఈరోజు ఫ్రైడే కదా, మరి అది నమాజ్కి ఏదైనా వెళ్ళి ఉంటాడు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం చుట్టూ ప్రకృతి అనమాట. చాలా చల్లగా వస్తుంది అనమాట గాలి. చాలా అయితే బాగుంది. ఇప్పుడు ఒక షేక్ గారు అయితే వచ్చి పలకరించిపోయారు. ఇక్కడ హాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. నేను కూడా హాయ్ చెప్పాను. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ప్లేస్. మొత్తం కూడా ఇది 200 ఎకరాల పైగా విస్తరించింది అనమాట. 270 ఎకరాలు విస్తరించింది ఈ ప్లేసు. మొత్తం 1 కిలోమీటర్ వరకు మొత్తం విస్తరించింది ఈ ప్లేసు. చాలా బాగుంది ప్లేస్ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఏంటంటే మనం ఒక సామ్రాజ్యానికి వచ్చి మొదటిగా మనం చూస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉందన్నమాట. మీకు ఒకసారి గేట్ కూడా చూపిస్తాను. ప్లేస్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మొత్తం ఒక 5 గుర్రాలు పెట్టేసి చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. దాంతోపాటు మనం రాజుగారి గురించి చాలా తెలుసుకోవాలి. రాజుగారు చాలా కైండ్ హార్టెడ్. ఎందుకంటే ఆయన చాలా గొప్పగా ఆలోచించే వ్యక్తి అనమాట. ఆయన ఇంత గొప్పగా ఆలోచించాడు కాబట్టి ఈ దేశం ఇంత బాగుపడింది. మీకు తెలుసా, నేను లాస్ట్ వీడియోలో కొంచెం చెప్పాను. ఈ నేషనల్ డే రోజు అయితే చాలా గొప్పగా ఆలోచిస్తారనమాట రాజు. చాలా మేధావి అనమాట. అసలు ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించడానికి గల కారణం ఆయన తీసుకున్న ఒక మంచి నిర్ణయం. చాలా గొప్పవాడు అనమాట రాజు.
చాలా ఆలోచన కలిగిన వారు. చాలా గొప్పగా అయితే ఈ సామ్రాజ్యాన్ని సృష్టించారు అనుకోవచ్చు. అసలు ఒక ఎడారి ప్రాంతాన్ని ఇంత గొప్పగా డెవలప్ చేసి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి కలిగి ఆయన దేశం దగ్గరికి వస్తున్నాయంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంత ముందు చూపు కలిగి ఉండడం అనేది చాలా అంటే రాజుగారు వస్తే చాలా గొప్ప విషయం అనమాట. ఆయన్ని ఎదురుగా చూడొచ్చు అనమాట. మీరు చూస్తున్నాను, కారు లేదు ఇక్కడ. మరి ఇక్కడ జీ వేగన్ ఉంటుంది మర్సిడీస్, మరి అది విలువ లేదు. ఇక్కడ వస్తే రాజుగారి ఇక్కడ దాకా వచ్చేసి చూసేసి మనం ప్రశాంతంగా చాలా అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా చల్లటి గాలితో వస్తుంది. దాంతోపాటు చాలా విపరీతమైన చలి కూడా అనిపిస్తుంది. అంత గొప్పగా ఉందన్నమాట ఇక్కడ ప్లేసు. చాలా చాలా గొప్పగా ఉందన్నమాట. ఒక కింగ్, ఒక దేశానికి సంబంధించిన ఆయన కింగ్. కనీసం నేను మోదీ ఇంటికి కూడా పోలేదు, అంటే నేను కుదరలేదన్నమాట. న్యూఢిల్లీలో ఉంటుంది, మనం హైదరాబాద్లో ఉంటాం కదా, అట్లా అది కుదరలేదు. నీ రాజుగారి ఇంటికి వచ్చి నేను ఇంత గొప్ప వ్యక్తి, అంతేకాకుండా మన ఇండియాకి కూడా చాలా సపోర్ట్ చేస్తాం. ఇండియన్ నేషన్స్ అంటే కూడా దానికి ఇష్టం. దాంతోపాటు ఇండియాకి యూఏకి చాలా బాండ్ అయితే ఉంది కదా, మంచి రిలేషన్షిప్ అయితే ఉంది కదా. దాంతో చాలా గొప్పగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఆ ప్లేస్ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ 2 గుర్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరి రియల్ గుర్రాలు ఇక్కడ ఆగి ఉన్నాయి. మరి తెలీదు మరి అవి దేనికి సిద్ధపడుతున్నాయి రేస్కి. చాలా చాలా అయితే బాగుంది ఈ ప్లేసు. చాలా అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ. రాజుగారి ఇంటికి వచ్చి చూసాము, చాలా సంతోషంగా అయితే ఉంది. అయితే ఒకసారైనా రావాలనుకున్నాను, వచ్చాను. మొత్తానికి చాలామంది అయితే వచ్చేసి ఫోటోలు దిగేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ దాకా వచ్చేదానికి సాహసం చేయట్లేదు, మరి తెలీదు. నేను పాత వీడియోలు చాలామంది చూశాను. చాలామంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జీవేగని కారు ఉంటుంది, దాంతోపాటు ఫొటోస్ దిగేసి వెళ్ళిపోతారు అనమాట. తెలీదు, వాళ్ళు అక్కడ నుంచి అక్కడ దాకా చూసేసి వెళ్ళిపోతున్నారు. పర్లేదు, చాలా సంతోషకరం రాజుగారి ఇల్లు చూడటం అనేది. ఇంకా బయలుదేరుతాం.